హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం -2/5 అని ఉంది కదా. సో పవర్ ఉన్నదానికి నెగిటివ్ ఉందంటే ఇది మనం బైలో రాసుకుంటామని తెలుసు కదా. సో 1/లోకి రాసినామంటే ఆ నెగిటివ్ పవర్ కాస్త పాజిటివ్ పవర్ అయిపోతుంది. సో -2/5 స్క్వేర్ అయిపోతుందా. సో 1/2² 4 5² 25. సో అది మనం 25/4 అని రాసుకోవచ్చా. సో ఈ 25 కాస్త పైకి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ -4/5 రైట్. సో దీన్ని ఈక్వేషన్ చూస్తే, సో 4 అంటే 4 4 4 4 4 4 16 4 4 16 16 16 256/5 అంటే 5 5 5 5 25 5 5 25 25 25 625. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ కదా. సో 25/4 ఇంటూ 256/625. చూడండి, 25తో 25 25 625, 4తో 4 6 24, ఒకటి మిగులుతుంది. 4 4 16 64/25. సో విచ్ ఇస్ ఆప్షన్ 25, ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక స్తూపం వ్యాసార్థం 20% పెంచి ఎత్తు 30% తగ్గిస్తే దాని వక్రతల వైశాల్యం ఎంత అంటున్నాడు. ఎంత శాతం తగ్గుతుంది అంటున్నాడు. సో పర్సంటేజెస్, మెన్సురేషన్ రెండు కలిపి కాంబినేషన్లు ఇచ్చాడు చూడండి ఈ ప్రాబ్లమ్. సో ఇలా ఒక క్వశ్చన్లో ఏవైనా 2% ఇచ్చి పెంచినా లేదా తగ్గించినా, లేదా 2 పెంచినా లేదా 2 తగ్గించినా, అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దాని వైశాల్యంలో లేదా దాని ఘన పరిమాణంలో పెరుగుదల శాతం, తగ్గుదల శాతం అలా క్వశ్చన్ వచ్చిందంటే మనకు ఫార్ములా వచ్చేసి A+B+AB/100 అండి. సింపుల్ ఫార్ములా. సో పెరిగింది పెంచింది అంటే ప్లస్, తగ్గించారు తగ్గింది అంటే మైనస్. సో ఇక్కడ చూడండి, పెంచింది 20, సో ఎత్తు తగ్గిస్తే సో -30. సో ప్లస్ ఇంటూ మైనస్, ఓకే. ఇక్కడ చూడండి 20 ఇంటూ -30/100. సో 20 - 30 -10, ప్లస్ ఇంటూ మైనస్ -20 ఇంటూ 30 600/100. సో 0 0 0 0 క్యాన్సిల్. సో -10 -6 -16%. మైనస్ ఉందంటే తగ్గింది అని అర్థం. ఏ దాంట్లో? వక్రతల వైశాల్యంలో -16% తగ్గింది. సో విచ్ ఇస్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 8, 10, 12 మరియు 16 లచే నిశేషంగా భాగించబడే అతి చిన్న 6 అంకెల సహజ సంఖ్య అంటున్నాడు. అంటే ఈ నెంబర్ అన్ని 16, 12, 10, 8తో డివైడెడ్ బై అవుతాయంట. వాటిలో ఏదో ఒకటి. సో అది మనం కనుక్కోవాలి. సో డైరెక్ట్ మనం 16, 12, 10 ఇలా చేసుకుంటూ పోతే అవ్వదండి. సో చాలామంది ఎల్సిఎంతో కూడా చేస్తారు, బట్ అది కూడా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మనకి ఇక్కడ చూడండి 8, 10, 12, 16 లేదా. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ మనకు తెలుసు కదా. సో డైరెక్ట్ వీటితోనే మనం డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఫ్యాక్టర్స్ ప్లస్ వీటితో. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకోండి. 8 యొక్క డివిజిబిలిటీ తెలుసా. సో ఏవేని లాస్ట్ 3 డిజిట్స్ అనేటివి సో 8తో మల్టిపుల్ అయితే ఈ అంకె మొత్తం డివైడెడ్ బై అవుతుందండి 8తో. సో చూడండి 8తో ఇప్పుడు 8 డివిజిబిలిటీ. సో 60 పోతుందా 8తో? పోదు. 40 పోతుందా? ఓకే పోతుంది. 80 పోతుందా? పోతుంది. సో 20 పోతుందా? పోదు. అంటే అప్పటికి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి మనకి. సో ఓన్లీ 2, 3 మిగిలిపోయాయి. సో నెక్స్ట్ 10తో చూడండి. 10 అంటే సో లాస్ట్లో 0 ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి 10తో డివిజిబిలిటీ అయిపోతుంది. నెక్స్ట్ 12 చూడండి. డైరెక్ట్ 12తో అంటే కొంచెం కష్టం అయిపోద్ది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం. సో 3, 4 తీసుకోండి. ఎందుకంటే ఇవి రెండు 3, 4 అంటే 12 ఫ్యాక్టర్సే కదా. సో 4తో డివైడెడ్ బై అవ్వాలంటే సేమ్ 8 లాగే అండి. ఏమంటే 8కి 3 డిజిట్స్ చూస్తాము, 4లో లాస్ట్ 2 డిజిట్స్ చూస్తాము. సో 80 పోతుంది, 40 పోతుంది. సో రెండిట్లలో పోతుంది. నెక్స్ట్ 3 తీసుకోండి. సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏదంటే ఈ అంకెలలోని సంఖ్యల మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 100060 ఉంది. సో దీన్ని అడిషన్ చేస్తే 7 వస్తుంది కదా. సో 1 + 0 + 0 + 6 7 వచ్చింది. అది 3తో డివైడెడ్ అవుతుందా? అవ్వదు. సో అలాగే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1 + 4 5 3తో డివైడెడ్ అవుతుందా? అవ్వదు. సో ఆప్షన్ 3 కూడా రాంగ్ అయిపోయింది. సో మిగిలిన ఆప్షన్ 2 ఒకటి ఆన్సర్. కావాలంటే చూడండి, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a - b = 1 మరియు a³ - b³ = 61 అయినా AB విలువ ఎంత అంటున్నాను. సో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అని ఉంటుందండి ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఇలాంటి a+b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్ ఇలాంటి ఫార్ములా మీద బేస్ అయ్యి. సో ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ a - b వాల్యూ ఇచ్చాడు కదా. సో a - b = 1 అని ఇచ్చాడు. సో మనం డైరెక్ట్గా క్యూబ్ అప్లై చేసామంటే హోల్ క్యూబ్ బోత్ సైడ్స్. సో
1 క్యూబ్ 1 ఉంటుంది. సో a మైనస్ బి హోల్ క్యూబ్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. సో ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి, తప్పదు. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్. సో ఇక్కడ చూడండి మైనస్ 3a కామన్ తీసామంటే a మైనస్ b అవుతుందా? సో 3a స్క్వేర్, సారీ 3ab. సో మైనస్ 3a స్క్వేర్ b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3ab స్క్వేర్. సో ఓకేనా? 1 క్యూబ్ 1 a మైనస్ b హోల్ క్యూబ్ వాల్యూ వాళ్ళే ఇచ్చారు కదా మనకి ఇక్కడ. a మైనస్ b హోల్ క్యూబ్, సారీ a క్యూబ్ మైనస్ b క్యూబ్ వాల్యూ 61 మైనస్ 3ab మైనస్ a మైనస్ b వాల్యూ వాళ్ళు క్వశ్చన్ అని ఇచ్చారు కదా 1 అని. ఓకే, నెక్స్ట్ 1 ఈక్వల్స్ టు 61 మైనస్ 3ab. సో ఈ మైనస్ 3abని ఇటు 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 తీసి లెఫ్ట్కి తెచ్చుకొని, సో 1 అనేది అటుపక్క వెళ్ళేసిందంటే, సో 3ab ఈక్వల్స్ టు 61 మైనస్ 1 60 అవుతుందా? సో ab is equals to 60/3 అవుతుందా? సో 20. సో ab వాల్యూ 20. సో విచ్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో రవి కిషన్ కంటే 3 ఏళ్ళు చిన్నవాడు. ఒకవేళ రవి మరియు కిషన్ల వయస్సు 7:8 నిష్పత్తిలో ఉన్నట్లయితే కిషన్ వయస్సు ఎంత అని అడుగుతున్నాడు. సో రవి మరియు కిషన్ యొక్క ఏజ్ రేషియో ఇచ్చాడు కదా 7:8 అని. సో ఇది ఏజ్ రేషియో కదా. సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఆ డిఫరెన్స్ కదా చెప్పింది ఇక్కడ. రవి కిషన్ కంటే 3 ఏళ్ళు చిన్నవాడు అంటున్నాడు, ఆ డిఫరెన్సే కదా. సో 1 పార్ట్ వచ్చేసి 3 years అంటున్నాడు. నెక్స్ట్ కిషన్ వయస్సు. సో రవి కిషన్ 8 parts కదా. 1 part వచ్చేసి 3 years అయితే 8 parts 1 into 3 8 into 3 24 years. సో ఆప్షన్ 2 is the answer. సో ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో cos 50 by 1 plus sin 50 plus 1 plus sin 50 by cos 50. సో విలువ ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ట్రిగ్నోమెట్రీలో చూసి వెంటనే స్కిప్ చేసేసామండి. బట్ కొంచెం 1 minute అట్లా టైం స్పెండ్ చేసామంటే ఎగ్జామ్లో వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నామంటే 1 ప్లస్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 degrees స్పేస్లో తీటా అనుకోండి. సో కొంచెం సింపుల్గా అయిపోతుంది. 1 plus sin theta ఇంటూ కాస్ theta, ఇది ఎల్సిఎం అవుతుంది. సో రెండు డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చా కింద ఎల్సిఎం తీసుకున్నప్పుడు మనం. సో కాస్ స్క్వేర్ theta ప్లస్ ఈ 1 plus sin theta ఇంటూ 1 plus sin theta. సో 1 plus sin theta హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా మాదిరి. సో 1 square ప్లస్ సైన్ స్క్వేర్ theta ప్లస్ 2ab 2 into 1 into sin theta. సో 1 రాసుకున్న ఒకటే, రాసుకోపోయిన ఒకటే. ఓకే ఓకే. సో నెక్స్ట్ చూడండి, సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta 1 అవుతుందా? సో ప్లస్ 1 1 plus 1 2 2 plus 2 sin theta బై 1 plus sin theta ఇంటూ కాస్ theta, రైట్. సో ఇక్కడ చూడండి 2ని కామన్ తీసామనుకోండి ఏమవుతుంది? 1 plus sin theta బై 1 plus sin theta ఇంటూ cos theta, రైట్. సో 1 plus sin theta క్యాన్సిల్. సో 2 బై కాస్ theta ఉంటుంది. సో 1 బై కాస్ theta మనం ఏమని రాసుకోవచ్చు అండి? సో sec theta అని రాసుకోవచ్చా? సో 2 ఇంటూ sec theta. సో ఇది ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ఫార్ములా అండి. 2 ఇంటూ sec theta ప్లేస్లో మనం ఏం రాసుకున్నామండి? 50 degrees. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 4 14 11 9 7 8 9 12 4 6 అనే పరిశీలనల మధ్యగతము అంటున్నాడు. తెలుగులో చాలా పేర్లు ఉన్నాయండి దీనికి. మధ్యగతము అని, అంక మధ్యమం అని, నడిమి అని, మధ్యస్థ అని. సో ఇంగ్లీష్లో అయితే ఓన్లీ మీడియన్ అని అడుగుతాడు, మీడియన్. సో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి, సో ఇచ్చిన సిరీస్ అంతా మనము అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలండి. ఫస్ట్ సో 4 4 6 7 8 9 9 11 12 14, రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 నెంబర్స్ ఉన్నాయి కదా. సో వీటిని సరి భాగాలుగా చేయాలండి, అంటే 2 భాగాలుగా చేయాలా. సో ఎలా చేస్తాము? సో 5 5 అని చేసేసి కాదండి. సో మనకి మధ్యలో 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 4 1 2 3 4, ఫస్ట్ 4 ఇటుపక్క నుంచి 1 2 3 4. సో ఫస్ట్ 4. సో నెక్స్ట్ మిగిలిపోయినది మధ్యలో 2 ఉన్నాయి కదా నెంబర్స్, ఆ రెండింటిని మనము ప్లస్ చేసి బై 2 చేయాలి. సో అది సగటు అన్నా కదా మనం. సో అదే అండి మధ్యగతం అన్నా, మీడియన్ అన్నా, నడిమి అన్నా, మధ్యస్థ అన్నా అదే. సో 8 + 9 / 2 17/2. సో 8.5
5. అదే అండి ఆన్సర్. సో ఒకవేళ మనకి ఇంకొక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఉంది అనుకుందాం. సో అప్పటికి 11 నెంబర్స్ అవుతాయి కదా. సో 11 అన్నప్పుడు ఇక్కడ 5 అయిపోతే ఇక్కడ 5 అయిపోతాయి. సో డైరెక్ట్ 9 అని పెట్టేయచ్చండి మనం. సో అలా క్యాలిక్యులేషన్ ప్లస్ చేసి బై 2 చేసి అలా క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. సో ఓన్లీ ఇక్కడ 5 ఇక్కడ 5 తీసేసి డైరెక్ట్ మిడిల్ నెంబర్ పెట్టేయచ్చు ఆప్షన్. సో ఇది అండి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 8.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒకవేళ 7, 12, 21 అండ్ కే మరియు కే అనుపాతంలో ఉన్నట్లయితే అప్పుడు కే విలువ. అనుపాతం అంటే ఏం లేదండి, అనుపాతం అంటే ఇది నథింగ్ బట్ ఇంగ్లీష్ మీడియంలో ప్రపోర్షన్ అండి. ప్రపోర్షన్ మీన్స్ ఏ, బి, సి, డి ఇలా 4 నెంబర్స్ ఉన్నాయండి. సో ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయంటే అర్థము ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అనే అండి. సో ఇది మన అర్థం, ప్రపోర్షన్ అర్థం, అనుపాతం అర్థం ఇది అండి. సో ఇక్కడ చూడండి మనకి, సో 7, 12, 21, సో డి ప్లస్లో కే ఉందండి. సో ఇవి 4 అనుపాతంలో ఉన్నాయి అంటే 7k 12 into 21, రైట్. కే వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో 12 into 21/7, రైట్. 7 3 21. సో 12 into 3 36 అంటే కే వాల్యూ 36. సో విచ్ ఈజ్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇది నెంబర్ అనాలజీ నుంచి డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 16, 4, 20, దెన్ 36, 9, 45. సో 20 పెద్ద నెంబర్ తీసుకోండి. సో 16 + 4 చేస్తే వస్తుందా 20? ఓకే వస్తుంది. సో 45 తీసుకోండి, 36 + 9 చేస్తే వస్తుందా? ఓకే వస్తుంది. సో ఈ రెండు కండిషన్స్ ఫస్ట్ దాంట్లో వచ్చిన కండిషన్, సెకండ్ దాంట్లో వచ్చిన కండిషన్ ఇక్కడ ఏదో దాంట్లో సాటిస్ఫై అవ్వాలండి. సో అది మన ఆన్సర్. సో ఇక్కడ చూడండి 54 + 14 68 అవుతుంది, బట్ ఇక్కడ 70 ఉంది, సో సాటిస్ఫై అవ్వలేదు. 56 + 14 సో 70 అవుతుంది, బట్ ఇక్కడ 65 ఉంది, సో సాటిస్ఫై అవ్వలేదు. 56 12 68 70 ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి 56 14, సో 0 70. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది కదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 6 మంది పురుషులు మరియు 8 మంది అబ్బాయిలు 10 రోజులు ఒక పనిని చేయగలిగితే అంటున్నారు. అలాగే 26 మంది పురుషులు మరియు 48 మంది అబ్బాయిలు 2 రోజుల్లో చేయగలిగితే, సో అదే పనిని చేయడానికి 25 మంది అబ్బాయిలకి పట్టే సమయం ఎంత అంటున్నాడు. సో దీన్ని బట్టి మనకి 25 మెంబర్స్ ఒక పని చేయాలంట. సో అది వాళ్ళు ఎన్ని రోజులు చేయగలరు అని అడుగుతున్నారు. సో మనకి ఆ పని తెలియాలా, సో టోటల్ వర్క్ తెలియాలా. టోటల్ వర్క్ కోసం మనకి ఇచ్చిన డేటా ఏంటండి, సో 6 men + 8 boys ఎన్ని రోజులు చేస్తారంట, సో 10 days చేస్తారంట. అలాగే నెక్స్ట్ 26 men + 48 boys ఎన్ని రోజులు చేస్తామంటున్నారు, సో 2 days చేస్తారంటున్నారు. సో ఈ ఇక్కడి నుంచి మనము సో మెన్ బాయ్స్ రేషియో కనుక్కోవచ్చు. చూడండి 6 into 10 60 men + 80 boys. నెక్స్ట్ 26 into 2 52 men + 48 into 2 96 బాయ్స్. సో బాయ్స్ని మెన్స్ని సపరేట్ చేసేసి ఒక సైడ్ తీసేసుకుందామా. సో మెన్స్ 52 మెన్స్ ఇటుపక్క వచ్చేస్తే -52 అవుతుంది. సో 8 men అవుతుందా. అలాగే ఈ 80 బాయ్స్ కాస్త అటుపక్క వెళ్ళిపోతే -80 అవుతుంది. సో 16 బాయ్స్ అయిపోతుందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు రేషియో కావాలా. సో 1:2 అంటే 1 men = 2 boys అంటే men by boys = 2/1, రైట్. ఇక్కడ ఏం లేదంటే మనకి కోఎఫిషియంట్ 1 వేసుకోవాల్సిందే అండి. అంటే బాయ్కి మెన్కి రేషియో చూస్తే 1:2 ఉంది. సో ఈ 1:2 రేషియో వీళ్ళ యొక్క రేషియో ఎఫిషియన్సీ రేషియో తీసుకొని మనం ఈ ఈక్వేషన్లో కానీ లేదా ఈ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేసామంటే టోటల్ వర్క్ వస్తుంది. సో చూడండి 6 men. సో 6 men యొక్క ఎఫిషియన్సీ 2. సో 6 into 2 12. అలాగే 8 boys 8 into 1 8. సో 20 ఎఫిషియన్సీతో ఎన్ని రోజులు చేశారంట, 10 days చేశారు. కంప్లీట్ అయిపోయింది వర్క్. సో 200 యూనిట్స్. సో ఇది టోటల్ వర్క్. ఈ వర్క్ని ఇప్పుడు 25 మెంబర్స్ చేయాలి మనకి. సో చూడండి 200/25 బాయ్స్ యొక్క ఎఫిషియన్సీ 1 కదా, సో ఇంటూ 1. సో 200/25. సో 25 4 100. అదే 25 into 8 200.
సో ఆప్షన్ 2 ఆన్సర్. 8 రోలు. ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. A pipe can fill a empty tank in 15 hours, but due to leakage at the bottom, it is filled in 20 hours. ఇక్కడ చూడండి, ఫిల్ చేస్తుంది ఒక ట్యాంక్ని ఒక పైపు. సో అది 15 hours పడుతుందంట. నెక్స్ట్, if the tank is full, how long will be the leakage to empty if the other entry or exit point in the tank is open అంటున్నాడు. సో లీకేజ్ ఎంతలో అవుతుంది అడుగుతున్నాడు మనల్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఫిల్ అవుతుంది ప్లస్ లీకేజ్ కూడా అవుతుంది. ఎన్ని అవర్స్ పడుతుందంటే దానికి 20 hours పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఫిల్ అవుతుంది, ఫిల్ ప్లస్ లీకేజ్ అవుతుంది. సో ఫిల్ అవుతూ 15 hours, ఫిల్ ప్లస్ లీకేజ్ అవుతూ 20 hours. సో ఓన్లీ లీకేజే ఎంత టైంలో అయిపోతుంది, ట్యాంక్ అనేది లీక్ వల్ల ఎంత టైంలో ఖాళీ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి ఒకటి ఫిల్ అవుతూ ఒకటి లీకేజ్ ప్లస్ ఫిల్ అవుతూ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లలో సో మనకి టైమ్ అండ్ వర్క్లో ఒక ఆప్షన్ ఉంది. ఏబి అనేటోళ్ళు కొన్ని డేస్లో వర్క్ చేస్తారు, బి అనేటోడు కొన్ని డేస్లో వర్క్ చేస్తాడు. సో ఏబి అనేటోడు ఇద్దరు కలిసి కొన్ని డేస్లో వర్క్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లలో ఏ ఇచ్చి ఏ ప్లస్ బి ఇచ్చి సో బి కనుక్కోమన్నాడంటే ఫార్ములా మనకి సో ఏబి బై ఏ మైనస్ బి. అప్పుడు వాళ్ళు ఏ బి అనేది ఈ రెండు అవుతాయి. సో బి మనకు తెలియదు కదా, క్వశ్చన్ మార్క్. సో అలాంటి సిచ్యువేషన్ ప్రకారమే సో ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏబి బై ఏ మైనస్ బి. సో ఇక్కడ చూడండి 15 into 20. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 5. 5 3 జా. సో 20 into 3 60 hours. 60 hours పడుతుంది లీకేజ్ అవ్వడానికి ట్యాంక్కి. సో విచ్ ఇస్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక పరీక్షలో బికి 60 మార్కులు రాగా అంటున్నాడు. అంటే బికి 60 మార్క్స్ వచ్చాయంట, ఏకి 75 మార్కులు వచ్చాయంట. సో ఏకి 75 మార్కులు వచ్చాయి. ఏకి వచ్చిన మార్కులలో బికి వచ్చిన మార్కుల శాతం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లలో ధ్యాన్ అని వచ్చినా కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ధ్యాన్ అని వచ్చినా, సో తెలుగు మీడియం వాళ్ళకి మార్కులలో లో అని వచ్చినా కానీ, సో ఆ ధ్యాన్ అనే దానికి ముందున్నది బైలేకి వస్తుందండి. సో టోటల్ అవుతుంది అది. సో ఇక్కడ చూడండి, ఏకి వచ్చిన మార్కులలో అన్నాడు కదా, అంటే బై 75. ఏ అనేది బైకి వచ్చేస్తుంది, బి మార్కులు ఇంటూ 100 అంటే ఏ బి మార్కులు అనేటివి ఏ మార్కులలో ఎంత శాతమో అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 25 3 జా, 25 4 జా, 3 20 జా. సో 20 into 4 80%. అంటే 60 మార్కులు అనేటివి 75 మార్కులలో 80%. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. హరితేజ 4 కిలోమీటర్ వేగంతో తన పాఠశాలకు నడిచి 20 కిలోమీటర్ల వేగంతో స్కూటర్పై తిరిగి వచ్చింది అండి. అంటే సో హోమ్ అండి ఇది. సో అలాగే ఇది స్కూల్. ఇక్కడ చూడండి, హరితేజ అనే అమ్మాయి 4 కిలోమీటర్ల వేగంతో ఫస్ట్ వెళ్ళిందండి. సో 4 km/h వేగంతో. అలాగే వచ్చేటప్పుడు 20 km/h వేగంతో స్కూటర్ మీద వచ్చింది. సో ఇక్కడ డిస్టెన్స్ కామన్ ఉందా? సో డిస్టెన్స్ కాన్స్టెంటా? సో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఆమె ప్రయాణించిన సగటు వేగం, సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి మనకి 2xy/x+y అండి. సో చూడండి, ఇది x, ఇది y అనుకోండి. సో 2 into 4 into 20/x+y. సో 24. సో చూడండి, 4 6 జా, సో 2 3 జా, సో 20/3. మనకు ఆప్షన్స్లో డిస్మస్లో లేవు కదండి, ఓన్లీ 23 అనేది మనకు ఆప్షన్ ఉంది. సో డైరెక్ట్ 23 ఆన్సర్ అవుతుంది. సో 23 km/h ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కామన్గా ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్తో వచ్చేటప్పుడు ఇంకో స్పీడ్తో వచ్చిందంటే యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2xy/x+y. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. లంబకోణ త్రిభుజంలో కర్ణము 10 యూనిట్లు, దాని భుజాలలో 8 యూనిట్లు అయినచో త్రిభుజం వైశాల్యం కనుగొనండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట అండి.
సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా మనకి. సో ఒక యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. సో ఇక్కడ కర్ణము అంటున్నాడు, అంటే హైపోటెనస్ ఇదే కదండి. సో ఎంత అంటున్నాడు, 10 అంటున్నాడు. సో దాని భుజాలలో ఒకటి, సో ఐదర్ ఇది అవ్వచ్చు లేదంటే ఇది అవ్వచ్చు. సో అయినచో త్రిభుజం వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. మనకి త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదండి. సో ఇది హైట్, సో ఇది బేస్. సో మనకి ఈ బేస్ తెలియాలి కదా. సో మనకి పైథాగరస్ ఫార్ములా తెలుసు కదండి. సో హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, సో వన్ సైడ్, సో 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, సో బేస్ స్క్వేర్. సో హైపోటెనస్ ఎంత అంటున్నాడు, 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. సో 8 స్క్వేర్, సో 64. సో ఇంకా ఎంత 64కి ఎంత కలిస్తే 100 అవుతుంది, సో 36 కదా. సో ఈ 36ని స్క్వేర్స్లో రాయాలంటే 6 స్క్వేర్, సో 8 స్క్వేర్, సో 10 స్క్వేర్, రైట్. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ వచ్చేసినాయి మనకి. సో 6, 8, 6, 10, రైట్. సో దీన్ని బట్టి ఇప్పుడు బేస్ ఇంటూ హైట్ ఇంటూ వచ్చేసినట్లే మనకి. హాఫ్ ఇంటూ బేస్ అంటే 6, 8, సో 2 3 జా 6, 8 3 జా 24. సో విచ్ ఇస్ ఆప్షన్ 1, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పుకి 3 రెట్లు అంటున్నాడు. సో రెక్టాంగులర్ ఇచ్చాడు. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్, సో ఇది వెడల్పు, దీన్ని పొడవు అంటారు. సో ఇక్కడ చూడండి, దాని పొడవు వెడల్పునకు 3 రెట్లు అంటున్నాడు. సో బ్రెడ్త్ మనం ఎక్స్ అనుకుంటే, సో లెంత్ 3 times అన్నాడు కదా, 3 రెట్లు, సో 3x అని వేసుకోవచ్చా. ఓకే. ఆ దీర్ఘచతురస్రం చుట్టుకొలత అంటున్నాడు, అంటే పెరిమీటర్ అండి. చుట్టుకొలత అంటే పెరిమీటర్. సో మనకి పెరిమీటర్ ఫార్ములా తెలుసు కదా రెక్టాంగులర్లో. సో 2 × L + B, సో విచ్ ఇస్ 48 అంటున్నాడు. సో మనకి ఇది L అంటే 3x ప్లస్ B అంటే x, సో 48. సో 2 × 4x 48. సో 24 వస్తుందా. 4x = 24. 4 6 24 అంటే x వాల్యూ 6 వచ్చినట్లేనా మనకి. సో x 6, ఓకే. 3x అంటే 3 6 18, అంటే లెంత్ 18, బ్రెడ్త్ 6. సో దాని వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు. సో రెక్టాంగులర్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే మనకి వైశాల్యం, సో L × B నా ఫార్ములా. సో 18 × 6, సో 60, 8 6 48, సో 8 108, రైట్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు. సో దాంట్లో ఎండింగ్లో వచ్చే నెంబర్ అడుగుతున్నాడు. సో చూడండి, నెంబర్స్ అన్ని బిగ్ నెంబర్సే ఉన్నాయి, బట్ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం డిఫరెన్స్ అడిషన్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్, సో 740 + 79 అంటే 39 డిఫరెన్స్ ఉందా, అంటే +39 ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 9, సో 47 ఉందా, +47, 79 47 6 26, ఓకే 47. ప్లస్ అలాగే ఇక్కడికి కూడా సేమ్, మరి 39 ఉందా, +39. సో సేమ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా +47 ఉంది. అంటే ఇది ఏమాడుతుంది, ఓన్లీ 2 నెంబర్సే అడిషన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన నెంబర్స్లో +47 ఉంటుంది కదా. సో ఇప్పటికి డైరెక్ట్ మనం ఇక్కడ 47 తీసేసామంటే, 740 నుంచి 47 తీసేసామంటే వచ్చేది కదా ఆన్సరు. సో 10లోంచి 7 పోతే 3. సో 3 ఎండింగ్లో ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంటుంది. సో 693, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 700 పై నెలకు 7% చొప్పున 9 నెలలకు అయ్యే బారు వడ్డీని అనుకోండి అంటున్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు అండి. సో ఇక్కడ చూడండి, 700ని మనం 100% అనుకున్నామంటే, సో 1 0 తీసేస్తే ఇది 10% అవుతుందా. సో ఇంకో 10%, ఇంకో 0 తీసేస్తే ఇక్కడ 0 తీసేస్తే 1% 7 అయిందా. అంటే 1% వచ్చేసి 7, అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు, 7% అడుగుతున్నాడు. అంటే 7% ఎంత, 1 × 7 7, అలాగే 7 × 7 49 అంటున్నాడు. ఇది 1 monthకి. అలా ఎంత అడుగుతున్నాడు, 9 నెలలు అడుగుతున్నాడు. అంటే 49 × 9. సో ఇక్కడ చూడండి, 9 9 81, అంటే ఎండింగ్లో 1 ఉండాలి. ఓకే, ఇది ఉంది. అంటే మధ్యలో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సో చేయాల్సిందే అండి, తప్పదు.
సో 49. సో ఇలా చేసుకోండి, కొంచెం ఈజీ అయిపోతుంది. సో 4 9 36, 360, 9 9 81. సో 1 4 441 ఆప్షన్. ఆప్షన్ డి is the answer. 441. Oh, sorry. 441 is the answer. Okay friends, next question. సో అవినాష్ ఏజ్ ఈజ్ 5 times హిజ్ సన్స్ అరవింద్ ఏజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, అరవింద్ అండ్ వాళ్ళ సన్ అంటున్నాడు. సారీ, అవినాష్ అండ్ వాళ్ళ సన్ అరవింద్ అంటున్నాడు. సో అవినాష్ ఏజ్ ఈజ్ 5 times ఆఫ్ హిజ్ సన్స్ ఏజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ 1, ఇక్కడ కోఎఫిషియంట్ 1. సో సన్ ఇటు పక్క తీసుకొస్తే అటుపక్క 1 వెళ్ళిపోతుందా, అంటే ఇది వాళ్ళ ఏజ్ రేషియోనా? వాళ్ళ ఏజ్ రేషియో 5:1. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అంటున్నాడు. అంటే ఇది యావరేజ్ అనమాట. ఆప్షన్స్లో మనకి ఇచ్చినది యావరేజ్. సో యావరేజ్ని మనం వాళ్ళిద్దరి యొక్క ఏజ్ యావరేజ్. సో టోటల్ ఎంత అవుతుంది? ఇది 60 అవుతుందా? సో ఇక్కడ చూడండి, యావరేజ్ యొక్క అవినాష్ సన్ బై 2 వచ్చేసి ఇక్కడ 30 ఇచ్చాడు. సో వారిద్దరి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 2 × 30 60 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 48 అవుతుంది. నెక్స్ట్ 56 అవుతుంది ఇది. అలాగే ఇది 72 అవుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు వాళ్ళిద్దరి యొక్క ఏజ్ సమ్ తెలుసు, వాళ్ళిద్దరి యొక్క ఏజ్ రేషియో తెలుసు. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరి యొక్క ఏజ్ 5 parts 1 parts, టోటల్ ఎంత 6 parts. సో ఈ 6 partsతో మల్టిప్లై తీసుకుందామా? సో 60 వెళ్తుంది, 48 డివైడెడ్ బై అవుతుంది. సో 56 అనేది అవ్వదు. 6తో 56 అవుతుందా? అవ్వదు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఎలిమినేటెడ్. సో 70 అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, 4 years hence ద ఏజ్ ఆఫ్ అవినాష్ విల్ బి అంటున్నాడు. అంటే 4 సంవత్సరాల తర్వాత అవినాష్ ఏజ్ విల్ బి 4 times ఆఫ్ అరవింద్స్ ఏజ్. సో అవినాష్ 4 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు వాళ్ళ కొడుకు సన్ కూడా 4 years పెరిగింటాయి కదా. ఏమంటున్నాడు? 4 times అంటున్నాడు. పెరిగిన దానికి 4 times అంటున్నాడు. ఫైండ్ దేర్ యావరేజ్ ప్రెజెంట్ ఏజ్. ఓకే చూడండి, సో అవినాష్ ప్లస్ 4s ప్లస్ 16 అంటున్నాడు కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళ సన్ని ఇటు పక్క తీసేసుకుంటే 4s అవుతుందా? ఈ +4ని కాస్త అటుపక్క వెళ్ళిపోతే 12 అవుతుంది. అంటే ఇది మనకి ఒక లాజిక్ అండి. ఇక్కడ చూడండి, అవినాష్ ఏజ్ అనేది 4 times యొక్క వాళ్ళ సన్ ఏజ్కి మధ్య డిఫరెన్స్ 12 ఉండాలండి. సో ఆ ట్రిక్ ప్రకారం మనం కనుక్కోవాలి. చూడండి ఒకసారి ఆప్షన్స్ ప్రకారం వెళ్దాము. సో అవినాష్ ఇప్పుడు మనకి వాళ్ళ టోటల్ 60 అనుకుందాం. సో వాళ్ళిద్దరి యొక్క ఏజ్ సమ్ ఎంత? 6 parts కదా. సో అంటే ఈచ్ పార్ట్ 10. అంటే అందులో 5 parts అవినాష్ ఉంటే 1 part సన్ ఉన్నాడు. సో 50, ఇది ఒక 10 parts, రైట్? 5 × 10 50, 1 × 10 10. సో ఇక్కడ చూడండి, ఇది 50 అయితే 4 × 10 40 అవుతుంది, ఈక్వల్ టు 12. ఈక్వల్ అయిందా? లేదు కదా. 10 = 12 నాట్ ఈక్వల్ కదా. సో ఆప్షన్ 1 ఇది ఆల్సో తప్పు. సో 24 తీసుకోండి. ఐ మీన్ ఆప్షన్ 2. 48 కదా, వాళ్ళిద్దరి ఏజ్ టోటల్ 48 కదా. ఈ 48 అనేది 6 parts చేస్తే 8 parts వస్తుందా. సో 5 1 part. సో 8 40. సో 1 × 8 8. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్లేస్లో మనం 40 తీసుకున్నాం అనుకోండి. 4 × 8 32 = 12. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ 8, నాట్ ఈక్వల్స్ టు 12 కదా. ఓకే, ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. సో మిగిలిపోయినది ఇంకా ఆప్షన్ 4 కదా. డైరెక్ట్ 4 పెట్టేయచ్చండి. లేదంటే చూడండి ఇక్కడ, సో వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత ఇప్పుడు? 72 కదా. ఆప్షన్ 4 ప్రకారం 72/6 parts చేసేదాన్ని 12 వస్తుందా ఈచ్ పార్ట్. సో 5 parts వాళ్ళ తండ్రి, 1 part సన్. సో 12 60, 1 part 12, రైట్? ఇప్పుడు ఈ 60 12ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో వాళ్ళ యొక్క తండ్రి 60 parts. సో 4 × 12 48 = 12 రావాలి. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరి మధ్య ఏజ్ 12 డిఫరెన్స్ ఉందా. సో =12. సో సాటిస్ఫై అయిందా. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. సో మనకు తెలిసిందంటే వెంటనే చేసేయచ్చు మనము. సారీ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, 36. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, the base of the height of the
రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఒకటే పేపర్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో చూడండి, 3 meters గ్రేటర్ దాన్ ఇట్స్ హైట్ అంటున్నాడు. అంటే బేస్ గురించి చెప్తున్నాడు. అంటే ఈ బేస్ అనేది హైట్ కన్నా 3 meters ఎక్కువ ఉందంట. సో ఇది ఎక్స్ అనుకుంటే ఇది x+3 అవుతుందా? ఇఫ్ విచ్ హైపోటెనస్ ఇస్ 15 meters అంటున్నాడు. సో 15 meters. దెన్ ఫైండ్ ద ఏరియా అంటున్నాడు. సేమ్ అండి. సో ఏరియా మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఒకటి మనం ఎక్స్ని అజ్యూమ్ చేసుకున్నామంటే ఎక్స్ కంటే 3 ఎక్కువ ఉండాలి బేస్ అనేది. సో అది హైపోటెనస్ స్క్వేర్కి ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, 15 హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు x² ప్లస్ x+3 హోల్ స్క్వేర్. సో ఇలా చేసామంటే మనకి ఈక్వేషన్ చాలా ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి, లెంతీగా అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి 15² అంటే 225. సో లెట్ అజ్యూమ్ ఎక్స్ని 1 to 10 లేదంటే 10 అబోవ్. సో మనకి 225 అనేది స్మాల్ నెంబరే కాబట్టి సో 1 to 10లో ఒక నెంబర్ అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 8 అనుకున్నాం అనుకోండి, 8. సో బేస్ 8 అనుకున్నాం, సారీ హైట్ 8 అనుకున్నామంటే బేస్ 8+3 అవ్వాలి, అంటే 11 అవ్వాలి. సో 64 + 11 అంటే 121. 5, 8, 1. సో 185 అవుతుంది. సో మనకు కావాల్సిన 225. సో నెక్స్ట్ 9 అనుకోండి, 9 + 3 12, రైట్? అంటే 81. 12² అంటే 144. సో 5, 2, 225. ఓకే, వచ్చిందా? ఓకే, అంటే మనకి ఇప్పుడు ఎక్స్ని ఇక్కడ x ప్లేస్లో 9 అనుకోవచ్చు. అలాగే x+3, 9 కంటే 3 ఎక్కువ ఉండాలి, అంటే 12. సో 5 తో ట్రిప్లెస్ మొదలు వచ్చేసినాయా? సో 9, 12, 15. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఏరియా ఒకటే కదా కావాల్సింది. ట్రయాంగిల్ యొక్క ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంట? 12. సో హైట్ ఎంత అంట? 9, రైట్? 2 6 12. సో 9 54, 54. సో విచ్ ఇస్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో చూడండి, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సో ఇది ఈ విధంగా చేసామంటే మనకి లెంతీ ప్రాబ్లం అవుతుందండి. సో జస్ట్ మనం అజ్యూమ్ చేసుకోవడం ఒకటే. సో మనం అనుకున్న అజ్యూమ్కి +3 ఉండాలి బేసు. సో వాటి యొక్క స్క్వేర్ అనేది హైపోటెనస్కి ఈక్వల్ ఉండాలి, అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ I = 7/3J అండ్ J = 4/5K, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ I:J:K అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, I = 7/3. J ఇక్కడ రాసుకునే బదులు డైరెక్ట్ ఇక్కడ బై I కింద రాసుకున్నామంటే I:J రేషియో వచ్చేసినట్లేనా ఇది ఇంకా. సో సిమిలర్లీ అలాగే J = 4/5. ఇక్కడ K రాసుకునే బదులు డైరెక్ట్ J/K రాసామంటే సో J:K రేషియో వచ్చేసినట్లేనా. సో దీన్ని బట్టి మనకి I:J అలాగే J:K రేషియో వచ్చేసినట్లేనా. సో ఇక్కడ చూడండి, 7:3, 4:5, రైట్? సో ఇక్కడ కామన్గా ఉన్నది J ఒకటేనా. సో దాన్ని Jని మనం కామన్ సేమ్ నెంబర్స్ తెచ్చేసుకున్నామంటే డైరెక్ట్ పెట్టచ్చు కదా ఇంకా. సో చూడండి, ఇక్కడ J అనేది 3, 4 ఉంది. సో దీన్ని 4తో దీన్ని 3తో మల్టిప్లై చేసామంటే సో చూడండి, 7 4 28, 4 3 12, రైట్? సో సేమ్ అలాగే 4 × 3 12, 3 5 15, రైట్? అయిపోయిందా? ఇక్కడ చూడండి, I:J:K. సో 28 J రెండిట్లలో కామన్ ఉందా ఇప్పుడు. సో 12, 15, రైట్? ఆప్షన్ 2 is the answer. See, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో బారు వడ్డీపై. సో సేమ్ ఇక్కడ చూడండి, మరి సింపుల్ ఇంట్రెస్ట్ మీద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. సేమ్ కొంత సొమ్ము అనేది 2 సంవత్సరాలలో 1250 అయ్యింది. సో అలాగే 5 సంవత్సరాల్లో 2000 అవుతుంది అంటున్నాడు. అంటే కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 1250 అయ్యింది అంటే ఈ 1250లో మనకి ఏమేమి ఉన్నట్లు అండి. సో మనం పెట్టిన ప్రిన్సిపల్ ఉంటుంది, ప్లస్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్నే మనం అమౌంట్ అంటాం. సో అలాగే ఇక్కడ 2 ఇయర్స్కి అమౌంట్ వచ్చేసి 1250 అంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 సంవత్సరాలు అంటే 5 ఇయర్స్కి అమౌంట్ వచ్చేసి ఎంత అంటాడు? 2000 అంటున్నాడు. అంటే మధ్యలో డిఫరెన్స్ 3 ఇయర్స్ ఉందా? ఈ 3 ఇయర్స్కి ఇక్కడ చూడండి, మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? 750 ఉందా? ఈ 750 అనేది ఇంట్రెస్టా? సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక బెనిఫిట్ ఏదంటే ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం ఈక్వల్గానే ఉంటుందండి. సో ఇప్పుడు మనకి 3 ఇయర్స్కి 750 వచ్చిందంటే సో 1 ఇయర్కి 250 ఇంట్రెస్ట్ వచ్చినట్లేనా? ఓకే, ఇంట్రెస్ట్ 1 ఇయర్కి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఇయర్స్లో ఎంత అన్నాడు?
2 ఇయర్స్లో ఫస్ట్ 2 ఇయర్స్లో 1250 వచ్చిందంటే సో మనకి 1 ఇయర్కి 250 లాగా 2 ఇయర్స్కి ఎంత అవుతుందండి? సో 500 ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుందా దీని మీద? సో ఆ ఇంట్రెస్ట్ తీసేసామంటే 0,5750 అంటే ఇదేమన్నా మనం పెట్టిన ప్రిన్సిపల్ ఫస్ట్ అంటే ఫస్ట్ మనం ఇచ్చిన వడ్డీకి ఇచ్చిన డబ్బులు 750. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు వచ్చిన వడ్డీ 250 అనేది 750లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో చూడండి 0 క్యాన్సిల్, 25 1 25 3 75. సో 100/3 అంటే 33.33 వస్తుందా రికరింగ్ డెసిమల్? సో ఇంట్రెస్ట్ రేట్ 33.33. సో విచ్ ఇస్ ఆప్షన్ 1 is the answer. సో ఆప్షన్ 1 is the answer. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ క్వశ్చన్. సో చూడండి, ఏ మరియు బిలు పైపులు వరుసగా 7 గంటలు మరియు 10 గంటల్లో ఒక ట్యాంక్ నింపగలవు అంటున్నాడు. సో సి అనే పైపు 14 గంటల్లో పూర్తి ట్యాంకును ఖాళీ చేయగలదు అంటున్నాడు. అంటే ఈ రెండు ప్లస్ అయితే సో ఇది లెస్సా, ఇది నెగిటివ్ చేస్తుందా? సో 3 పైపులు కలిసి తెరవబడిన తర్వాత పైప్ ఏ 4.5 గంటల తర్వాత మూసివేయబడుతుంది. సో ట్యాంకులోని మిగిలిన భాగాన్ని ఎన్ని గంటల్లో నిండుతుంది అంటుంది. సో ఇక్కడ చూడండి, సో పైప్ ఏ 7 అవర్స్, పైప్ బి 10 అవర్స్, పైప్ సి -14 అవర్స్లో ఖాళీ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, సో పెద్దది ఇదేనా? సో దీని యొక్క ఎల్సిఎం, సో ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకున్నామంటే మనకి సో పెద్దదాని యొక్క మల్టిపుల్ తీసుకోండి. సో 70 వస్తుంది. సో 7తో 70 పోతుంది, 10తో పోతుంది, సో 14తో పోతుంది. సో 70 ఎల్సిఎం తీసుకోవచ్చా? సో అంటే అప్పటికి 70 యూనిట్స్ దీని యొక్క టోటల్ ట్యాంక్ కెపాసిటీ, రైట్? సో ఇక్కడ చూడండి, పైప్ ఏ వచ్చేసి పైప్ ఏ ఒకటే నింపాలనుకుంటే సో 10 లీటర్స్ పర్ అవర్ పడుతుందా? ఓకే, 70/7. సో అలాగే బి 70/10 7 లీటర్స్ పర్ అవర్ పడుతుందా దీని యొక్క కెపాసిటీ, పైప్ బి యొక్క కెపాసిటీ. అలాగే పైప్ సి చూడండి, 70/14 అంటే 5 లీటర్స్ పర్ అవర్. 5 లీటర్స్ పర్ అవర్తో ట్యాంక్ని ఖాళీ చేస్తుందా? సో ఈ మూడు కలిసి వర్క్ చేస్తే ఇక్కడ చూడండి, 10 + 17, 10 + 7, 17 - 5, 17 - 5, 12 లీటర్స్ పర్ అవర్కి ట్యాంక్కి ఫిల్ అవుతుంది, రైట్? ఇప్పుడేమన్నాడు? సో ఇక్కడ చూడండి, 3 పైపులు కలిసి తెరవబడిన తర్వాత 4.5 గంటల తర్వాత అంటున్నాడు. అంటే 4.5 గంటల పాటు ఈ 3 పైపులు తెరిచి ఉన్నాయని కదా అర్థము. సో అప్పటికి 12 × 4.5 అవర్స్. సో చూడండి, 12 48. సో 12.5 అంటే 6. సో విచ్ ఈస్ 54. అంటే 54 లీటర్స్ అనేది ఫిల్ అయిపోయింది ట్యాంక్కి. సో ఇప్పుడు 70 లీటర్స్ ఉన్నది, 54 లీటర్స్ ఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎన్ని లీటర్స్ ఖాళీగా ఉన్నాయి? ఇంకా 16 లీటర్స్ ట్యాంక్కి ఖాళీగా ఉంది, ఇంకా ఎంటీగా ఉంది. సో ఈ ఎంటీని నెక్స్ట్ ఏమంటాడు? సో పైప్ బి అనేది మూసేసినారు అంటే పైప్ బి అనేది పూర్తిగా క్లోజ్ చేసేసినారు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ రెండే కదా ట్యాంక్ని ఫిల్ చేయాల్సింది. సో పైప్ బి అనేది 7 లీటర్స్ పర్ అవర్ పోతుంది. సో పైప్ సి అనేది 5 లీటర్స్ పర్ అవర్ ఖాళీ చేస్తుంది. సో టోటల్ ఈ రెండు 7 - 5తో పోతే 2 లీటర్స్ పర్ అవర్ ఫిల్ అవుతుందా పైప్ బి వల్ల? సో ఇక్కడ చూడండి, మిగిలినది 16 లీటర్స్. సో 2 అవర్స్ పడుతుంది. అంటే 8 లీటర్స్ పట్టడానికి 16 లీటర్స్ పట్టడానికి 2 8 16 8 అవర్స్ పడుతుందా? సో మిగిలినది 16 లీటర్సే ఇక్కడ అడిగినదే కదా, గంట తర్వాత మూసివేయబడుతుంది. సో ట్యాంక్లోని మిగిలిన భాగాన్ని ఎన్ని గంటల్లో, మిగిలిన భాగాన్ని అంటే 16 లీటర్స్ని ఎన్ని గంటల్లో అంటే 8 అవర్స్. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 is the answer. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతుంటే సో వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.